మాట్లాడటం జరిగింది. 2014లో ఆంధ్ర రాష్ట్రం 1995లో అక్కడి నుంచి ఈ రోజు భారతదేశంలోనే ఎకనామిక్ యాక్టివిటీలో 4వ స్థానానికి మనం తీసుకొచ్చాం. భవిష్యత్తు ఏంటని ఆలోచించాం. 5 కోట్ల ఆంధ్రులు ఆనాడు ఒప్పించి అమరావతి రాజధాని, ఇప్పటికీ చిన్న రాష్ట్ర భయం, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేదానికి నేను సిద్ధంగా లేను. మాస్టర్ ప్లాన్ అయింది. రోడ్ పనులు వేగవంతంగా స్టార్ట్ చేశాం. బ్రహ్మసాని గారు కూడా అంటాం, ఆయన బిల్లు పెట్టుకున్నారు, ఇప్పుడు అవ్వలేదు. స్టాక్ అవ్వాలి అన్న ఆలోచనతో 1కి 10 సార్లు ప్రతి డిజైన్ రివ్యూ చేశాం. సమయం ఆ ఒక్క అవకాశం మాయలు పడి మనందరం మోసపోయాం. ఈ రోజు ఆంధ్ర 3 రాజధానులు, 3 ముక్కలు ఆటలాడాలి. పీకే రద్దు చేశారు. ₹2.50 వచ్చే కరెంట్ ఒకటి. ఎయిమ్స్ కి కనీసం వాటర్ కనెక్షన్ లేదు. వాటర్ కనెక్షన్ విశాఖపట్నానికి రావాల్సిన అనేక పరిశ్రమలు పక్క రాష్ట్రాలకి తరలిస్తారు. మొన్న ఎన్నికల్లో కులం వాడారు. ఈ ఎన్నికల్లో ఏకంగా పేదవాళ్ళకి పెత్తందారు మధ్య యుద్ధం అంటున్నాడు. నేను పొద్దున్న పూట ఇట్లా అపార్ట్మెంట్ బ్లాక్ లో మీటింగ్ పెట్టుకున్నాను. ఇది 6వ రోజు, 6వ మీటింగ్. వైకాపా పార్టీ వాళ్ళు ఇది చూపించి పెత్తందారులతో మీటింగ్ అంటున్నారు. అంటే చూడండి ఎలా సమాజాన్ని విడగొడుతున్నారు, వర్టికల్ గా స్ప్లిట్ చేస్తున్నారు. అంటే అపార్ట్మెంట్లు ఓట్లు వద్దా వాళ్ళకి? అంటే చూడండి ఎట్లా తయారైంది. అంటే సమాజాన్ని విడగొట్టాలా, విడగొట్టి రాజకీయ ప్రయోజనాలు కావాలి తప్ప అభివృద్ధి చేద్దాం, ఉద్యోగాలు కల్పిద్దాం ఆలోచనలో మట్టుకు ఈ ప్రభుత్వం లేదు. మా మంగళగిరికి అద్భుతమైన అవకాశం ఉంది అభివృద్ధి చెందడానికి. రాజధాని స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ మొత్తం మంగళగిరి నియోజకవర్గానికి వస్తుంది. గత 25 సంవత్సరాలుగా 2 కుటుంబాలు మంగళగిరిని పరిపాలిస్తున్నాయి. 10 సంవత్సరాలు మురుగుడు హనుమంతరావు గారు, 5 సంవత్సరాలు కాండ్రు కమల గారు, మరొక 10 సంవత్సరాలు ఆల రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేలుగా పరిపాలించారు. కానీ మంగళగిరిలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. 2014లో చంద్రబాబు నాయుడు గారు పనులు చేయాలంటే ఇక్కడున్న ఆల రామకృష్ణారెడ్డి గారు కోర్టుకు వెళ్ళేవారు, స్టేలు తీసుకొచ్చి ఇబ్బంది పెట్టారు, పనులు జరిగించేవారు. తర్వాత ఆయన మళ్ళీ ఎమ్మెల్యే, వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఒక్క డ్రైనేజ్. ఈ రోజు మన ప్రాంతంలో అపార్ట్మెంట్ బ్లాక్స్ విపరీతం వచ్చేసినాయి. కనీసం ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ లేవు, డ్రైనేజ్ లేదు. అన్ని మనం ఈ ఎఫ్లూయెంట్ అంతా మూసి నదిలాగా తయారై వెళ్ళి పంట కాలంలోకి వెళ్తున్నాయి. రైతులకి మనకి గొడవలు. రైతులు కూడా వచ్చి నన్ను కలిశారు. సో వాళ్ళకి నేను చాలా స్పష్టంగా చెప్పాను, డ్రైనేజ్ పనులు పూర్తి చేస్తాం, ఈటీపీ ప్లాంట్ పెడతాం, వాటర్ మొత్తం ట్రీట్ చేసిన తర్వాతనే పంట కాలంలో వదిలి పెడతాను కూడా నేను రైతులకు హామీ ఇస్తున్నాను, మీకు హామీ ఇస్తాను. రెండోది ఆగని నీరు. పక్కనే కృష్ణమ్మ ఉంది, నీళ్ళు లేదు. ఆనాడు మంత్రి నారాయణ గారు తాడేపల్లి మున్సిపాలిటీకి ప్రత్యేక నిధులు కేటాయించి పనులు ప్రారంభించారు. కానీ ఈ ప్రభుత్వం అది కూడా ఆపేసింది. ఆనాడు మున్సిపాలిటీలో వాళ్ళకి మెజారిటీ ఉంది, పనులు చేయలేదు. ఇప్పుడు అసలు వాళ్ళ ముందర తీసుకెళ్ళారు, అది కూడా ఆపేశారు. సో ఆ పనులు కూడా ప్రారంభించాలి. మేము మన ఆలోచన రాబోయే 20 సంవత్సరాలు ఎంత పాపులేషన్ ఉంటుందో బేరీ చేసుకుని దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము ఏర్పాటు చేస్తాం. మూడోది, మంగళగిరి నియోజకవర్గం మొత్తం తీసుకుని బ్లాక్ బేస్డ్ డెవలప్మెంట్. అంటే ఒక్కొక్క బ్లాక్ లో మౌలిక సదుపాయాలు ఉండాలి. చిన్న పార్క్ ఉండాలి, దాని తర్వాత ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ కానీ అంగన్వాడీ సెంటర్ ఈ బ్లాక్ లో తీసుకోవాలి. దాని తర్వాత జోన్ బేస్డ్ డెవలప్మెంట్ తీసుకుంటే వాకింగ్ ట్రాక్స్ కానివ్వండి, పార్క్స్ కానీ అన్ని చేయాల్సిన అవసరం ఉంది. సో ఒక పద్ధతి ప్రకారం మంగళగిరి డెవలప్ చేయాలనేది మా లక్ష్యం. రాబోయే రోజుల్లో ఎటు పక్కన ఎక్కువ గ్రోత్ వస్తుందో అది బేరీ చేసుకుని చేయాలనేది మా లక్ష్యం.
నేను యువకుడిని, ఉత్సాహవంతుడిని. 2019లో ఓడిపోయాను. 5350 ఓట్లతో ఓడిపోయా. ఒకరోజు బాధపడ్డా. ఉంటుంది ఎవరికైనా బాధ, ఒకరోజు బాధపడ్డా. కానీ రెండో రోజు నుంచి పనులు చేస్తాం మొదలుపెట్టా. ఇక్కడ మీకు తెలుసో తెలీదో, మంగళగిరి ప్రజల కోసం 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు తెలుగుదేశం పార్టీ చేస్తుంది. గవర్నమెంట్ కి మేము ఒక ప్యారలల్ గవర్నమెంట్ నడిపిస్తుంది. నీళ్ళు లేకపోతే వాటర్ ట్యాంకర్ వస్తుంది. ఆరోగ్యంలో ఇబ్బంది ఉందంటే ఎన్టీఆర్ సంజీవిని క్లినిక్ పెట్టి అక్కడ ఎవరైనా నిరుపేద కుటుంబాలు వెళ్తే చికిత్స ఉచితంగా ఇస్తున్నాం, మందులు కూడా ఇస్తున్నాం. ఊర్లో పెళ్లి జరిగితే పెళ్లి కానుకిస్తాం. ఎవరన్నా చనిపోతే మట్టి ఖర్చులకి డబ్బులు ఇస్తున్నాం. పిల్లలు బాగా చదువుకున్నారు, కొంచెం ట్రైనింగ్ కావాలి, ఉద్యోగాల కంటే స్కిల్ అప్గ్రేడేషన్ చేస్తున్నాం. చేనేత సోదరులకి వీవర్సాల ఏర్పాటు చేశాం. నిరుపేద కుటుంబాన్ని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చడానికి తోపుడు బండ్లు, టిఫిన్ బండ్లు, ఇస్త్రీ పెట్లు పెడుతున్నాం. మంగళవాళ్ళకి ఏకంగా కుర్చీలు ఇస్తున్నాం. ఆర్ఎంపీ డాక్టర్లకి కిట్లు ఇస్తున్నాం. ఇట్లా 29 కార్యక్రమాలు చేస్తాం. అంటే ప్రతిపక్షంలో ఉంటూ ఇంత సంక్షేమం అభివృద్ధి చేయగలిగామంటే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మంగళగిరి ఎలా ఉంటుందో ఒక్కసారి మనందరినీ ఆలోచించినప్పుడు. ఇప్పుడు డబుల్ ఇంజిన్ ఉంది. వెంబసాని చంద్రశేఖర్ గారు నాకన్నా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పెద్దవారు. 2014లో ఆయన నర్సరావుపేట ఎంపీగా పోటీ చేయాలని వచ్చినప్పుడు కొన్ని కారణాల వల్ల టికెట్ రాలేదు. అయినా పర్వాలేదని ఆయన వెళ్ళి ఒక 5 కంపెనీలు స్థాపించి ఒక సక్సెస్ఫుల్ ఆంటర్‌ప్రెన్యూర్ అయ్యారు. తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఆయన నన్ను కోరారు. ఆనాడే చెప్పారు, అన్న ఈ ఎండ ఎందుకు, ఈ దుమ్ము ధూళి చవటం మీకు అవసరమా? ఇండైరెక్ట్ ఎన్నికలన్నీ మీకు మంచి భవిష్యత్తు ఉంటుందంటే లేదు, నేను డైరెక్ట్ ఎన్నికల్లో పోటీ చేస్తా, గుంటూరు ఎంపీగా పోటీ చేస్తాను, గుంటూరు పార్లమెంట్ రూపురేఖలు మార్చడానికి నేను వచ్చాను, నాకున్న ఆలోచనలన్నీ నేను ఇక్కడ అమలు చేస్తానని చెప్పారు. దాంట్లో భాగంగా మంగళగిరి పైన ప్రత్యేక శ్రద్ధ పెడతానని కూడా అన్నగారు చెప్పారు. ఇద్దరం యువకులం, డబుల్ ఇంజన్, ఇద్దరం కలిసికట్టుగా మంగళగిరిని అభివృద్ధి చేస్తామని ఈ సభాముఖంగా మీ అందరికి నేను హామీ ఇస్తూ, అమ్మ 5350 ఓట్లతో ఓడిపోయా. దాని పక్కన ఒక 0 పెట్టండి. అంటే 53,500 ఓట్లలో నన్ను గెలిపించాలని, నన్ను అన్నగారిని గెలిపించాలని సభాముఖంగా మిమ్మల్ని నేను కోరుతున్నాను. ఎందుకంటే గత 5 సంవత్సరాలు నేను అనేక అవమానాలు ఎదుర్కొన్నాను. నా వల్ల బాబు గారు కూడా అనేక అవమానాలు ఎదుర్కొన్నారు. శాసనసభ సాక్షిగా మా తల్లిని కూడా అవమానించారు. అదందరం చూసాం. అందుకే మిమ్మల్ని అందరం కోరుతున్నాం, 1 గంట ఆలస్యమైన లైన్లో నుంచోండి. వాళ్ళు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిన ఓర్పు సహనంతో ప్రతి ఓటు వేయాల్సిన అవసరం ఉంది. దయచేసి ఇది మీరు సీరియస్ గా తీసుకోమని మిమ్మల్ని కోరుతున్నారు. వాళ్ళు ఇబ్బంది పెడతారు, నాకు తెలుసు, గొడవలు సృష్టిస్తారు, నాకు తెలుసు. 2019లో కూడా చేశారు. ఆ ట్రాప్ లో మనం పడకూడదు. సో ఐదర్ అర్లీ మార్నింగ్ వెళ్దాం, లేదంటే లేట్ ఆఫ్టర్నూన్ వెళ్ళి ప్రతి ఓట్ వేసేలాగా మీరు చూసుకోండి. మీరు మీ ఓటు టైం టు టైం చెక్ చేయండి. ఎందుకంటే జగన్ మించిన దొంగలు లేరు. ఫస్ట్ ఆర్డర్ 420 జగన్. ఇది నేను చెప్తాను కాదు, ఆయనే చెప్పుకున్నాడు. ఎట్లా చెప్పాడు చెప్తాను. ఎఫిడవిట్ లో రాశాడు ఆయన పైన ఎన్ని 420 కేసులు ఉన్నాయి. ఆయన ఎఫిడవిట్ లో చూడండి. హాస్టల్ ఆయన అసలే అతి ధనిక సీఎం ఆయనే, కానీ హాస్టల్ కన్నా కేసులు ఎక్కువ ఉన్నాయి చూడండి. అందుకని 420 సొంత బాబాయ్ లేపేసి నిన్న మాపైన వేశారు తల్లి. 5 సంవత్సరాల తర్వాత వాస్తవాలు బయటకు వచ్చింది. సో దయచేసి ఇది పరిగణనలో తీసుకోండి. ప్రతి వ్యక్తి ఓటేయాలా, చివరి ఓటు పడే వరకు అందరం కష్టపడాలి. అంతేకాకుండా మీ ఫోన్ లిస్ట్ లో ఉన్న మంగళగిరి నంబర్లు ఫోన్ చేయండి. చేసి ఎందుకు తెలుగుదేశం పార్టీని గెలిపించాలి ఇక్కడ అనేది పదే పదే చెప్పండి. అందరిలో చైతన్యం తీసుకురండి. 50 రోజులు, రోజుకి 10 ఫోన్లు చేస్తే 500 ఫోన్లు చేయొచ్చు. అంటే 500 కుటుంబాలు మీరు ప్రభావితం చేయగలుగుతారు. సో ప్రతిరోజు 10 మందికి ఫోన్ చేయండి. దయచేసి చైతన్యం తీసుకురండి అని సభాముఖంగా తెలుపుకుంటూ, ఇప్పుడు ఇది ఇంటరాక్షన్ కార్యక్రమం. సో మీకు ఏమైనా ప్రశ్న ఉంటే నాకు సమాధానం చెప్పి నేను సిద్ధంగా ఉన్నా. ఎవరైనా మాట్లాడాలనుకుంటే చేయి పైకెత్తండి, నేను నుంచోండి, మన కుర్రోడు వచ్చి మైకిస్తాను. థ్యాంక్ యూ అమ్మా.
ఐటీ సెంటర్ గా ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నం అవుతుంది. దేర్ ఇస్ నో సెకండ్. కారణం ఏంటంటే సోషల్ ఎకోసిస్టమ్ మొత్తం విశాఖపట్నంలో ఉంది. ఇట్ హాస్ ద రైట్ ఇంగ్రీడియంట్స్ టు టేక్ ఆఫ్. దేర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ఫోకస్ ఏరియా ఇచ్చారు. ఐటీ డెఫినెట్లీ విల్ గో టు విశాఖపట్నం. బట్ అదే విధంగా నేను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మన ప్రాంతం నుంచి ఇతర దేశాలకు వెళ్ళిన అనేక మంది ఐటీ ప్రొఫెషనల్స్ సొంత కంపెనీలు స్థాపించారు. వాళ్ళందరూ వచ్చి మన ప్రాంతాల్లో ఐటీ కంపెనీలు పెట్టాలని కోరిక. ఆనాడు మంగళగిరి ఆటో నగర్కి అనేక ఐటీ కంపెనీలు తీసుకొస్తాం జరిగింది. దాదాపు 2000 మంది అక్కడ ఈ రోజు ఐటీ రంగంలో పనిచేస్తాం జరుగుతుంది. అలా తప్పనిసరిగా స్కిల్ ఓవర్ ఐటీ జాబ్ నేను తీసుకొస్తాను. అంతేకాకుండా నేను బలంగా నమ్మేది మంగళగిరిలో స్వర్ణకారులు ఎక్కువ మంది, అంటే ఆ వృత్తి మీద దాదాపు 20,000 మంది ఆధారపడి ఉన్నారు. సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ. స్వర్ణకారులు అంటే గోల్డ్ స్మిత్స్. సో నేను ఆలోచించేది ఏంటంటే ఇక్కడ ఒక గోల్డ్ ఎస్సీజీ లాంటిది ఎందుకు తీసుకురాకూడదు. ఫస్ట్ దక్షిణ భారతదేశంలో బంగారం అంటే గుర్తు రావాల్సిన మంగళగిరి. అలా మంగళగిరిని సెంటర్ పాయింట్ గా క్రియేట్ చేసి లేటెస్ట్ టెక్నాలజీ, డిజైన్స్, పరిశ్రమలు తీసుకొస్తే ఆటోమేటిక్ గా ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేసి ఆ ఒక్క దానిపైన దాదాపు ఇంకొక 30-40 వేల ఉద్యోగాలు ఒక మంగళగిరిలోనే క్రియేట్ చేసే మెరుగైన అవకాశం ఉంది. దాంట్లో డిజైనింగ్, రీసెర్చ్, టెస్టింగ్ కి అనేక ఐటీ జాబ్స్ కూడా క్రియేట్ అవుతాయి. సో అట్లా కొంచెం డెప్త్ గా క్రియేట్ చేద్దాం. చైనా సక్సెస్ అది. చైనాలో ఏం చేశారంటే మొత్తం దేశంలో ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ఫోకస్ ఇచ్చారు. అది చూసి మనం నేర్చుకున్నాం 2014. అందుకే కారు తయారీ మొత్తం అనంతపూరు, ఎలక్ట్రానిక్స్ తయారీ మొత్తం చిత్తూరు జిల్లా, ఇట్లా కొన్ని జిల్లాలకి ప్రాధాన్యత ఇచ్చాం. సో మొత్తం ఎకో సిస్టమ్ అక్కడ తీసుకురావాలనేది మన లక్ష్యం. సో దాంట్లో భాగంగా ప్రత్యేక మన నియోజకవర్గానికి వచ్చేగల ఈ స్వర్ణకారులకి గోల్డ్ వర్క్ కి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ కూడా కొత్త ట్రెండ్. అట్లా లేటెస్ట్ ట్రెండ్స్ అన్ని మన పరిగణలో తీసుకుని ఇక్కడ సెంటర్ గా ఏర్పాటు చేస్తే ఐటీ అండ్ నాన్ ఐటీ జాబ్స్ పదేసి వేల సంఖ్యలో క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. అది చేసే బాధ్యత నేను తీసుకుంటాను. మా టికెట్ల విషయంలో నిర్ణయించేది చంద్రబాబు నాయుడు గారు. మా పనితీరు బాగుంటే ఇస్తారు, పనితీరు బాగాలేకపోతే మమ్మల్ని పంపించేస్తారు. ఆయన మొహమాటాలు ఏమి ఉండదు. ఈసారి చూస్తే కూడా టికెట్ల విషయంలో ఇలాంటి మొహమాటాన్ని పెట్టుకోలేదు. పని చేసి ప్రజా ఆదరణ ఉంటే టికెట్ ఇచ్చారు. అమ్మా ఇక్కడ మీకు బాబు గారి దగ్గర నుంచి ఐవీఆర్ఎస్ కాల్స్ వచ్చి ఉంటాయి. వచ్చినాయా తల్లి? వచ్చిన చేతులు పైకెత్తండి. నాకే ఐడియా ఉండదు. థ్యాంక్ యూ. బాబు గారు ఐవీఎస్ ఫోన్ కాల్ చేసి లోకేష్ మీ అభ్యర్థిగా కావాలా వద్దా అని అడిగారు. ప్రచారం ఎలా ఉందని కూడా అడిగారు. ఆల్రెడీ అక్షంతలు పడినాయి మొత్తం. సో బాబు గారు ఆల్వేస్ టెస్ట్. సో పని చేసి ప్రజలు మెప్పు పొందే డెఫినెట్లీ విల్ కంటిన్యూ. బట్ దట్ ఈస్ ద డెసిషన్ లెఫ్ట్ టు మై లీడర్. I cannot commit on that. అరే 5 సంవత్సరాలు నేను పూర్తి చేస్తాను తల్లి. నేను పూర్తి చేస్తాను, వెళ్తానని నేను అట్లా పూర్తి చేస్తాను. బికాస్ ఐ వాంట్ టు ఫినిష్. 5 years is good enough of time to develop. సో ట్రాక్ లో పెడితే సెట్ అయిపోతే ఇట్ విల్ కీప్ గ్రోయింగ్. ఇప్పుడు హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ అదృష్టం ఏంటంటే సబ్సిక్వెంట్ గవర్నమెంట్స్ అన్ని హైదరాబాద్ ని అభివృద్ధి చేసి ట్రాక్ లో పెడితే ఇప్పుడు ఒక ఆపాలని కూడా ఆగదు, హైదరాబాద్ వెళ్తానే ఉంటుంది. సో ఆ ట్రాక్ లో పెట్టే బాధ్యత నేను తీసుకుంటాను. బట్ టికెట్ విషయం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయిస్తారు. థ్యాంక్ యూ. ఈ నియోజకవర్గం ఎప్పుడు తెలుగుదేశం పార్టీ గెలిచిన నియోజకవర్గం కాదు, అవునా? వారు కోరుకుంటే సరే, ఆయన మోడెస్ట్, హంబుల్ కాబట్టి బాబు గారు అని చెప్తున్నారు, అది వేరే విషయం. కానీ ఆయన కోరుకుంటే అత్యంత సేఫ్ సీట్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ ఈ విధంగా ఇంత కష్టపడాల్సిన అవసరం అసలు లేదు. ఇంట్లో కూర్చున్న కార్యకర్తలు వెళ్ళి గెలిపించుకొని వచ్చేటువంటి ఉన్నాయి. ఇక్కడ ఎందుకు నిలబడ్డారు అంటే ఈ ప్రాంతంలో ఇంత డెవలప్ చేసినప్పుడు మీరందరూ వారిని నమ్మకంతో గెలిపించుకుంటారని పోటీ చేశారు. సరే, ఏదో బై మిస్టేక్ ఏదన్నా కానీ, కారణాలు ఏమన్నా కానీ తప్పు జరిగింది. నెక్స్ట్ ఆయన ఇప్పుడు మీరు చూసారు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశారు, ఒక కసితోటి వర్క్ చేస్తా ఉన్నారు. వారు చేయబోయేటువంటి కార్యక్రమాలు నెక్స్ట్ 5 సంవత్సరాల తర్వాత మీ ఊపిరి ఉన్నంత వరకు, ఆయన శ్వాస ఉన్నంత వరకు మీ ఇద్దరి బంధం ఇదే విధంగా పెనవేసుకుంటుంది. ఇక్కడి నుంచి ఆయన వెళ్లరు. అది జరగబోయేది. కాబట్టి ఆయన మోడెస్ట్గా చెప్పాలి కాబట్టి అలా చెప్పారు.
ఆయన ఎక్కడికి వెళ్ళరు. మీరే కోరుకుంటారు, మీరే రోడ్లు కట్టడం పడి ఆయన ఎక్కడ గెలిపించుకుంటారు నెక్స్ట్ టైం నుంచి. థ్యాంక్ యూ. ఫస్ట్ ప్రామిస్ ఆఫ్ NDA government in Andhra Pradesh is to create 20 lakh jobs. So that is our agenda. Now Japanese investors తీసుకురావాలంటే we need to create the ecosystem for them. That is going to be very, very critical for us. So ఆ ecosystem ఏర్పాటు చేసాక మనం అందరం కష్టపడాల్సిన అవసరం ఉంది. గతంలో ట్రై చేసాం, we were not successful. Our first attempt was not successful, but definitely we are going to work on it. Thank you. CCTV cameras was a big thrust. And then we should not invisible policing jaragali. We should be integrated into the ecosystem and Alochanto. We have started a lot of projects that got derailed by this government. In fact, Andhra Pradesh has become the hub of ganjai today. Ekkadikella ganjai vipareetam jarugutundi. Oka taram mottam nasanam chestundi prabhutvam. So definitely we have to also complete police recruitment, strengthening of our state forces and modernizing. That is one agenda. As far as ex-servicemen, we want to create a corporation so that we create a body of board. Valandaru already culture. We want to also hear them more, understand from other states what best we can do. North India, there are a lot more people serving in armed forces than South. And in South, Andhra has historically been far lesser. In fact, Kerala has a lot more servicemen than Andhra. I'm aware of that issue. So therefore, based on the number of officers who have retired, based on that, with regards to reservation and all that, we can subsequently have a discussion post the election and take it up. Yeah? But corporation is something that we have already committed for the welfare of the ex-servicemen. And man pratyekanga Rashtra Vibhajana jarigina tarvata we don't have a military hospital in Andhra Pradesh, and it's a major issue. So that is something MP garu will work very hard towards bringing to Andhra Pradesh. Thank you. మీరు ఇందాక చెప్పినట్టుగా మా ప్రాంతం వారి అందరికీ కూడా డ్రైనేజ్ అండ్ వాటర్ సప్లై గురించి చెప్తాను. వీ వాంట్ టు టేక్ ఏ ప్రామిస్ ఫ్రమ్ యూ సార్. ఎందుకంటే మీరు డెఫినెట్ గా ఒకసారి ప్రామిస్ చేశారు అంటే వీ హ్యావ్ ది కాన్ఫిడెన్స్ దట్ మా ఏరియాకి డ్రైనేజ్ అండ్ గుడ్ వాటర్ సప్లై వస్తుంది అని అనుకుంటున్నాం సార్. మీ నోట వెంట విందాం అనుకుంటున్నాం సార్. వీ ప్రామిస్ దట్ ఐ విల్ ప్రామిస్ ఏ డ్రైనేజ్ సిస్టమ్. ఏముందమ్మా ఇక్కడ నేను ఏం చేయాలి? బెస్ట్ హైదరాబాద్ లో అయితే ఏమన్నా నేను మళ్ళీ వచ్చి సెటిల్ అయితే అక్కడేమన్నా బాగుంటుందేమో. ఇక్కడ నాకు ఫ్యూచర్ కనపట్లేదు. నాకమ్మా ఇలా అంతా మొత్తం తిరిగాడు. సో ప్రతి పేరెంట్ ఏమనిపిస్తుంది, ఎక్కడో కాదు మన దగ్గర ఉంటే బాగుంటుంది పిల్లలు అని. ఇది కాదండి, ఏదన్నా ఎక్కడికన్నా మనం ఫంక్షన్కి వెళ్ళినా అందరూ అబౌవ్ 40 అబౌవ్ 50 మెంబర్స్ మీద యూత్ కనబట్టలేదు మన ఏరియాలో. సో ఎక్కడైతే యువత ఉంటుందో అక్కడే గ్రోత్ ఉంటుంది. సో ఇలా వచ్చే యూత్ కి అంటే రాబోయే తరానికి మీ వైపు నుంచి ఏం ప్రామిస్? కోరేది కనీసం 10 సంవత్సరాలు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అవసరం ఉంది. మినిమం 10 years. నేనే దారి తప్పిన రాష్ట్రం సరైన దారిలో మనం పెట్టాం. పెద్దలు ఉన్నారు, 5 years షార్ట్ టైం టు కంప్లీట్ ఆల్. మినిమం 10 years ఉండాలి. లేదా కరెక్ట్ గా సెట్ అయ్యే టైంకి మళ్ళీ మనం ప్రభుత్వాలు మార్చుకుంటే మొదటికి వస్తుంది. ఈ ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కుతాం తప్ప సంపదను ఎట్లా సృష్టించాలి, ఉద్యోగాలు ఎట్లా కల్పించాలి, ఎకనామిక్ యాక్టివిటీ ఎట్లా క్రియేట్ చేయాలని ఆలోచన లేదు. అప్పు చేయాలి, బటన్ నొక్కాలి, అప్పు చేయాలి, బటన్ నొక్కాలి. అదే తెలిసింది. 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారండి. ఈ రోజు ఆ అప్పంతా మన నెత్తి మీద పడింది. అందుకే కరెంటు ఛార్జీలు 9 సార్లు పెరిగినాయి, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెరిగినాయి, పెట్రోల్ డీజిల్ గ్యాస్ పైన అదనపు పన్నేస్తున్నారు. యూఆర్ బికమింగ్ వన్ ఆఫ్ ద మోర్ వెరీ ఎక్స్పెన్సివ్ స్టేట్స్ టు లివ్. సో ఎకనామిక్ యాక్టివిటీ ఇంప్రూవ్ చేయాలి. సస్టైన్డ్ గవర్నెన్స్ వస్తేనే మినిమం 10 years ఒకే ఒక ప్రభుత్వం కంటిన్యూగా వస్తే ఎకనామిక్ యాక్టివిటీ ఒక ట్రాక్ పడుతుంది. ఆటోమేటిక్ గా పరిశ్రమలు వస్తాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, ఎకోసిస్టమ్ మొత్తం క్రియేట్ అవుతుంది. కేస్ ఇన్ పాయింట్ వి విల్ ఫినిష్ అమరావతి అండ్ రాజధాని విల్ ఆటోమేటిక్లీ క్రియేట్ జాబ్స్. సో మన ఆలోచన ఒకటే, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. సో వీ హ్యావ్ అ సెపరేట్ డెవలప్మెంట్ ప్లాన్ ఫర్ విశాఖపట్నం, వీ హ్యావ్ అ సెపరేట్ డెవలప్మెంట్ ప్లాన్ ఫర్ కర్నూలు, చిత్తూరు, ఇతర ప్రాంతాలకి. అదేవిధంగా అమరావతి విల్ బి అవర్ క్యాపిటల్. సో ఆటోమేటిక్ గా ఎకనామిక్ యాక్టివిటీ వన్స్ అమరావతి పనులన్నీ ప్రారంభం అవుతాయి.
అది ప్రారంభమైన వెంటనే ఎకనామిక్ యాక్టివిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ దట్ విల్ బి డెఫినెట్లీ మోడర్న్ సిటీ అండ్ ఇట్ విల్ బి అ మోడల్ సిటీ ఫర్ ద ఎంటైర్ నేషన్. భారతదేశంలో కొత్త సిటీలు కట్టాలంటే అందరూ అమరావతి వైపు చూసే విధంగా మేము కట్టే బాధ్యత తీసుకుంటాం. ల్యాండ్ పూలింగ్ కాన్సెప్ట్ ఒక మోడల్. కంపెనీ ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలంటే ప్రభుత్వాలు మారిపోయినాయి. వెస్ట్ బెంగాల్ లో చూసాం, ఒక టాటా కోసం. సో ల్యాండ్ ఎక్విజిషన్ ఇస్ వెరీ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. అలాంటిది ల్యాండ్ పూలింగ్ చేసి అద్భుతంగా మనం చేసాం. సో ఆ విధానం మళ్ళీ మన అక్కడ ఆగిపోయిన పనులని మనం ముందర తీసుకోవాల్సిన బాధ్యత విల్ డెఫినెట్లీ. థ్యాంక్ యూ. ఒక ఐడియా ఉంది. సో ఈ ఎలక్షన్ లో మనం గెలిచిన తర్వాత ఖచ్చితంగా ట్రాఫిక్ మీద గట్టి నిర్ణయం తీసుకోవాల్సిందో కోరుకుంటున్నాం. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్టార్ట్అప్స్ అన్నారు కదా మీరు. డెఫినెట్ గా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో నేను కానీ లోకేష్ గారు కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక డ్రైవ్ చేయబోతున్నాం. లోకేష్ గారు కూడా చాలా ఐడియాస్ ఉన్నాయి. అంటే అన్ని బయటకు చెప్పలేరు కానీ ఒకసారి వచ్చిన తర్వాత అన్ని ఇంజనీరింగ్ కాలేజీలకు కానీ చుట్టుపక్కల అగ్రికల్చర్ అన్ని కాలేజెస్కి వెళ్ళి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ, ఒక 1000-2000 మంది అవుతారు, వాళ్ళ ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి వాళ్ళకంటే నేను కూడా బిజినెస్ చేశాను కాబట్టి మనకి యుఎస్ లో కానీ హైదరాబాద్ లో కానీ చాలా మీకు తెలుసు అందరు సక్సెస్ఫుల్ పీపుల్ ని తీసుకొచ్చి ఒక కనెక్ట్ చేసి మెంటరింగ్ చేసి అందులో నిజమైన ఎంటర్‌ప్రెన్యూర్స్ ని ఒక 100-200 మందిని తీసుకొని స్టేట్ గవర్నమెంట్ నుంచి కొంత ఫండింగ్ తీసుకొని మా అవసరం అయితే కొంత సొంత డబ్బులు పెట్టి మీరన్నట్టు 5 లక్షలు 10 లక్షలు ఎంతో కొంత ఇచ్చి ఒక ఎకో సిస్టమ్ బిల్డ్ చేసి ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లో 1-2 lakhs జాబ్స్ చేయాలనేది ఒక కాన్సెప్ట్. ఇది దీని తర్వాత సెమీ కండక్టర్స్ అనేది ఫస్ట్ ఇన్వికాస్ అని మీకు ఇక్కడ ఒక కంపెనీ ఉంది. అది జీడి ఆంజనేయులు గారని కాలిఫోర్నియాలో ఉంటారు. వారిని చంద్రబాబు నాయుడు గారు పిలిపించి ఇక్కడ క్యాంపస్ పెట్టి 150-200 ఉద్యోగాలు క్రియేట్ చేశారు. అది చంద్రబాబు నాయుడు గారు లేకపోతే అసలు వచ్చేది కాదు ఈ ప్రాంతానికి. ఆయనకి ఇక్కడికి రావాల్సిన అవసరం కూడా లేదు. హైదరాబాద్ లోను కాలిఫోర్నియాలోనూ ఉండేది. అంటే ఎందుకు చెప్తున్నాం అంటే ఆ ఎఫర్ట్ చేసినప్పుడు ఇలాంటివి వస్తాయి. సెమీ కండక్టర్ కానీ ఇంకోటి కానీ